పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే ఈ పూట దేవుని వాక్యం చదువుకుందాం. మనం ప్రతి వారం క్రమంగా నెల్లూరులో ప్రకటన గ్రంథ ధ్యానాలు నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథాన్ని గురించి దేవుడు మనకి క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు. ఒక్క వారం కూడా మిస్ కాకుండా ఇంతవరకు వచ్చిన వాళ్ళకి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం దాకా ఇంకా డౌట్లే ఉండవు. అన్నీ దేవుడు క్లియర్గా మనకి నేర్పించాడు. 5వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకుంటూ వెళ్తున్నాం. 5వ అధ్యాయంలో ఉన్నాం మనం. అమ్మా, పోయిన వారం ఏమి చెప్పానో జ్ఞాపకం ఉందా? పోయిన వారం మనం దేని గురించి మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం చేయండి. పోయిన వారం ఏ విషయం చెప్పానో జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం చేయండి. రైట్ ఆన్సర్, కరెక్ట్ చెప్పారు మీరు. ఏం చెప్పావు సురేఖ? నువ్వా ఏం చెప్పావు కాబట్టి కరెక్ట్గా చెప్పావు అలా. ఏదన్నా రాసిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు పరలోకంలో వ్రాయబడుతున్న 4 గ్రంథాలు అని పోయిన వారం ఏ గ్రంథాలు ఉంటాయో ఎలా ఉండాలో నేర్పించాడు దేవుడు మనకి. టకటక చెప్పండి. 4 గ్రంథాలు ఏంది? 1 నీతి కార్యముల గ్రంథం, పాప కార్యముల గ్రంథం లేదా నీతిమంతుల గ్రంథం, పాపుల గ్రంథం అని. 3వది జనన మరణాల గ్రంథం. లాస్ట్ది జీవ గ్రంథం. మనము చేసే ప్రతి పాప కార్యాలని దేవుడు పాప కార్యాల గ్రంథం రాయిస్తున్నాడు. గ్రంథం అంటే పెన్ను బుక్ అని కాదు. పోయినసారి చెప్పాను మీకు, మొత్తం గాల్లోని స్క్రీను మొత్తం విత్ వీడియో. ప్రతిదీ బైబిల్ చెప్పింది. నీ నోట నుండి వచ్చు ప్రతి వ్యర్థమైన మాటకి నువ్వు లెక్క చెప్పాలని చెప్పాడు దేవుడు. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. పాప కార్యములు, మన పేరు మీద రాయబడుతున్న పాప కార్యాల గ్రంథం రాయబడతాయి. మనము చేస్తున్న నీతి కార్యముల గ్రంథంలో మన పేరు మీద రాయబడతాయి. ప్రతి వ్యక్తికి పాప కార్యాల గ్రంథం ఉంటుంది, నీతి కార్యాల గ్రంథం ఉంటుంది. ప్రతి వ్యక్తి పేరు జనన మరణాల బుక్కులో రాయబడింది. అది ఎప్పుడైతే దేవుడు తుడిపేస్తాడో భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తే నీ పేరు తుడిచేస్తే వెళ్ళిపోవాలి. మనం చనిపోయే నాటికి లెక్క ఫినిష్ అయిపోద్ది, కౌంట్ అయిపోద్ది. నువ్వు పరలోకం వెళ్తావా నరకం వెళ్తావా దేవుడు నీ మరణం దగ్గర నిర్ణయించి నీ నీతి కార్యముల గ్రంథం కిందకు వచ్చి పాప కార్యాల గ్రంథం పైకి వెళ్ళిపోతే నువ్వు నీతి మంత్రులు అని గుర్తు, నీ పేరు జీవ గ్రంథంలో బుక్ అయిపోద్ది. నువ్వు చనిపోయే నాటికి పాప కార్యాల గ్రంథం కిందకు వచ్చి నీతి కార్యాల గ్రంథం పైకి వెళ్ళిపోయిందంటే నువ్వు పాపివని తీర్పు పొంది జీవ గ్రంథంలో మన పేరు తొడవబడిపోద్ది. ఆరని అగ్ని గంధకములతో మండు గుండం వైపుకి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి జీవితాలు సరిచేసుకోమని పోయిన వారం దేవుడు మనకి నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తర్వాత ఈ పూట మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి ఒకసారి. బైబిల్ తెచ్చిన వాళ్ళు తీసి చూడండి. ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుంది, బైబిల్ లాస్ట్లో ఉంటుంది. ఎవరు ఫస్ట్లో ఎతకొద్దు, దయచేసి ఫస్ట్లో ఎతకొద్దు, మీకు కనబడదు. లాస్ట్లో చూడండి ప్రకటన గ్రంథం. చదువు రాకపోతే బైబిల్ ఓపెన్ చేసి పౌలన్నా ఒళ్ళో పెట్టుకోవాలా. చదువు రాకపోతే యుద్ధానికి పోయేటప్పుడు కత్తి తీసుకోపోరా? మర్యాదగా చెప్పండి. యుద్ధానికి పోయేటప్పుడు కత్తి తీసుకోపోరా అంటే మీరంటే బలవంతుల్లే, మీరు కత్తులు లేకుండా పోతారు. మామూలుగా యుద్ధానికి పోయేవాళ్ళు కత్తి లేకుండా పోతే ఫస్ట్ పోటు దిగిపోద్ది మనకే. యుద్ధానికి పోయేటప్పుడు కత్తి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాక్యం అనే బైబిల్ కత్తి మన చేతిలో ఉండాల. ₹1000 ఖర్చు పెడతాం చీరలకి, వాటికి వీటికి, దండలకి, దశకాలకి. ₹350 పెట్టి బైబిల్ కొనలేరు మహాభక్తులు. మిమ్మల్ని కాదు నేను అనేది, కొనకపోతే వాళ్ళని అంటుండా. మిమ్మల్ని అన్నక్కనేనా? మీరు చాలా మంచోళ్ళు. అంటే నాకు కనబడుతున్న ఎవరిలో బైబిళ్ళు ఉన్నాయి, ఎవరిలో బైబిల్ లేవో, తీరిగ్గా పెళ్లి కూర్చోటి వచ్చారో నాకు కనపడుతుంది. ఇక్కడ నాకంటే ముందు ఎవరు చూశారన్నా? దేవుడు చూశాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదన్నా, మనకు దేవుని మందిరంలో వచ్చేటప్పుడు బైబిల్ ఉండాలి. అదే మనం దేవుని ప్రేమిస్తున్నామనే దానికి గుర్తు. యువరాజా సంజే టీకే జాగ్రత్తగా ఉండు. ఎంత బాధపడతాడు దేవుడు బైబిల్ లేకుండా మందిరంకి వస్తే. సంవత్సరం ఒక బైబిల్ కొనాలా? చెప్పండి. ఎన్ని ఇంట్లో ఒక్క బైబిల్ కాదు ఉండాల్సింది, 2-3 బైబిళ్ళు ఉండాలా? ఎందుకు సార్? తలకింద దిండ్లో ఇప్పుడు నిద్రపోవడానికి 2-3 బైబిళ్ళ? చీరలు ఎన్ని కొంటావు నువ్వు? చీరలు ఒకటే కొనట్లేదే, సీజన్ కొంటున్నావు కదా. చీరల మీద ఉన్న ఆశ 2-3 బైబిళ్ళు ఎందుకంటే చదివేదానికి ఒక బైబిల్ ఇంట్లో, పెద్ద బైబిల్.
మందిని తీసుకొచ్చేటప్పుడు చిన్న సైజులో ఒక బైబిల్, అర్థమవుతుందా? సభలకు పోయేటప్పుడు కొంతమంది అవసరం ఉంటే కనీసం 2 కొను, నీట్గా పేపర్లు చినిగిపోవాలి చదివితే. దుమ్ము బట్టి ధూళి బట్టి చీమలు పాములు వచ్చి కాదు, చదివి 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 పేపర్లు ఊడిపోవాలి. అన్నా మేమంత భక్తి చేయలేములే అన్నా, నువ్వు ఎందుకన్నా లేనిపోని మాటలు చెప్తావా అనబాకండి. పేపర్లు ఏమైపోవాలన్నా చినిగిపోవాలా, అది దేవుడు కోరుకునేది. చదివి చినిగిపోవాలా, కావాలని బెరికేసి కాదు. మళ్ళీ పాస్టర్ గారు మన ఇంటికి వస్తే ఒకే బైబిల్ వాడుతున్నాం అక్కడ ఎక్కడ అంటాడో, ముందు పేపర్లు బెరికేద్దాం మనమే అని ఆ పని చేయబాకండి. చదివి 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 నలిగిపోవాలి పేపర్లు. వాక్యం తిన్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాక్యం తిన్న వాళ్ళ జీవితాలు దీవించబడతాయి. అక్క వాక్యానికి దూరంగా ఉంటే నీ కష్టం నువ్వే పడాల్సి వస్తుంది. కాబట్టి మనందరం మందిరంకి వచ్చేటప్పుడు కత్తులు తీసుకుని వచ్చుదుమోగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు తెచ్చిన వాళ్ళు ఒళ్ళో పెట్టుకోండి, చదువు రాకపోతే. రైట్, ఇప్పుడు నేను చదువుతున్నాను ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుంచి 13వ వచనం దాకా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. చదివిన ఈ వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు బోధించి వాక్యానుసారముగా బ్రతకగలిగిన కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమరాజు ఆమేన్ అనే మాట మీద ఉండాలి నువ్వు. ప్రేమరాజు ఏదో చదివారు మీరు, మాకేం అర్థం కాల. పాస్టర్ గారు మీరు ఏం చదివారు మాకు అర్థం కాల. నేను ఉండేది మీకు అర్థం చెప్పడానికే. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ప్రియులారా మరలా మీకు పరలోక సింహాసన దర్శనాన్ని గుర్తు చేస్తా. ఇక్కడకు ఎక్కి రమ్ము అని పిలిచాడు దేవుడు. ఎవరిని? అపోస్తలుడైన యోహాను గారు పద్మాసు ద్వీపములో యేసునామము కొరకు జైలు పాలై శిక్ష పాలై విసిరివేయబడి గ్రీసు దేశానికి దగ్గరగా టర్కీ దేశానికి గ్రీసు దేశానికి మధ్యలో ఉన్న సముద్రపు దీవుల్లో ఒక దీవి విషనాగులతో భయంకర రాళ్లతో నిండి ఉన్న ప్రదేశంలో విసిరివేయబడ్డాడు యేసునామం కొరకు. మనకైతే జ్వరాలు తగ్గిపోవాలా, మనకైతే మోషన్స్ తగ్గిపోవాలా, నిమిషంకాలు తగ్గిపోవాలి పాస్టర్ ప్రార్థన చేస్తే. లేకపోతే పాస్టర్లు శక్తే లేదని చెప్పేస్తారు బయట. యోహాను గారిని తీసుకెళ్ళి విషపూరితమైన పాములలో ముసలివాడు 90 సంవత్సరాల ముసలాడు తీసుకెళ్ళి పడేశారు. ప్రభువు కొరకు కష్టపడిన వాళ్ళు ఆ రోజు భక్తులైతే ఈ రోజుల్లో ఉన్న భక్తులు అన్ని సమృద్ధిగా కూడి రావాలని కోరుకుంటున్నారు. మీ తప్పు కాదు, అది మేము బోధించిన బోధ. దేవుని కొరకు విసిరివేయబడ్డాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కిరా అని దేవుడు పిలిచాడు. ఆత్మవశుడై పరలోకానికి యోహాను గారి ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చూస్తూ ఉండగా పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉంది. తెరవబడిన తలుపులో నుండి పట్టణం లోపలికి ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం. లోపలికి వెళ్ళగానే ఏం కనపడింది? సూపర్ మార్కెటా? లోపలికి వెళ్ళగానే యోహాను గారికి ఏం కనపడింది? సింహాసనం. పరలోకంలో దేవుడు, దేవాతి దేవుడు ఆసీనుడైన సింహాసనం కనబడింది. ఆ సింహాసనం చూడడానికి ఎలా కనపడుతుంది? ధగ ధగ మెరుస్తుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా కనపడుతున్నాడు? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతం అంటే వైట్ కలర్, తెలుపు రంగు. పద్మరాగం అంటే ఎరుపు కలర్. ఇవన్నీ మీకు ముందే చెప్పాను, నేను ఫస్ట్ చెప్పేశాను. తెలుపు ఎరుపు మిక్సింగ్లో ఒక ఏమండి
బ్రహ్మాండమైన రూపం, ధగ ధగ మెరస్త సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. ఆయన వెనక మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు ఆయనను ఆవరించి ఉంది. మరకతం అంటే ఎమరాల్డ్ గ్రీన్, ఆకుపచ్చ రంగు. ఆయన ముందు సింహాసనం ఎదుట ఏముంది? స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉంది. ఆయన చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనం మీద ఎవరు కూర్చో ఉన్నారు? 24 పెద్దలు తలల మీద బంగారు కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చొని ఉన్నారు. మరి యెహోవా దేవుడు కూర్చొని ఉన్న సింహాసనానికి 4 వైపులా ఎవరున్నారు? 4 జీవులు. వారి సారాంశం కూడా చూసాం. ఇదంతా సీన్లోకి రండి. ఇప్పుడు సీన్లోకి వచ్చేసేయండి. నేను చెప్పేటప్పుడు టక్ టక్కన ఇవన్నీ మీరు ఊహించుకోవాలా. సీన్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇది సీన్. అక్కడ వెంటనే ఒక బలమైన దేవదూత మనం చూస్తూ ఉండగా సింహాసనంలో కూర్చున్న దేవాతి దేవుని కుడి చేతిలో ఉంది ఒకటి. ఏందది? కుడి చేతిలో ఉంది. ఏందది? బ్యాంకు పుస్తకం. బ్యాంకు పుస్తకమా? బ్యాంకు పుస్తకం ఉండేదే అన్న. ఏముందన్న? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనాసీనుడై ఉన్న దేవాతి దేవుని చేతిలో ఉంది. ఇంతకీ ఆ సింహాసనంలో కూర్చోండి దేవుడు తండ్రి అయిన దేవుడు. ఆమేనన్నాడు గట్టిగా. యేసయ్య మన దేవుని త్రిత్వాన్ని చూస్తాం. అక్కడ తండ్రి అయిన దేవుడు కూర్చొని ఆయన చేతిలో, కుడి చేతిలో గ్రంథం కనబడుతుంది. వెంటనే ఒక బలిష్ఠుడైన దేవదూత ఇలా మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా ఈ గ్రంథమును తీసుకొని విప్పుటకు చూచుటకు యోగ్యుడెవరు అని అడిగితే గుసగుసలు మాట్లాడుకుంటున్నారు పరలోకంలో. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద పాతాళ లోకంలో కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి యోగ్యత శక్తి లేకపోవుట చేత ఇంకెవరూ లేరని తెలుసుకున్నటువంటి యోహాను గారు ఆ దృశ్యాన్ని చూస్తూ గుండెల విసేలా ఏడుస్తున్నాడు, రోధిస్తున్నాడు. అయ్యో, విప్పడానికి ఎవరూ లేరా? వెంటనే 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నాడు? బాబు, అయ్యా యోహాను, ఏడుస్తున్నావా? ఏడవద్దు, 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 ఏడవద్దు. చెప్పండి, మన కళ్ళ ముందు ఎవరన్నా ఏడుస్తుంటే మనం ఏం చేయాలా? ఇంకా అగ్ని పోయాలా? ఏడుపులోంచి బయటకు తీసుకురావాలా? నేను చెప్పా ఆ రోజే, నువ్వే ఎనలా అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా చెప్పి మూలిగా నక్క మీద తాటికాయలు వేసే రకం జనాభా. ఏడ్చే వాళ్ళను నువ్వు లేపితే నువ్వు జీవితంలో ఏడవకుండా చేస్తాడు దేవుడు యేసునామంలో. ఇంకా ఏడిపిస్తున్నావు అనుకో, ఒకనొక రోజు పడద్దు అనుభవం మన నెత్తి మీద. ఇక నీకెవరు చెప్పినా కూడా, మనకెవరు చెప్పినా కూడా ఇక మనకి బిడ్డరా సమాధానం ఉండదు. ప్రజలను ఏడిపించే పనులు, ప్రజలను బాధ పెట్టే పనులు మాని ప్రజలను చెయ్యి పట్టి లేవనెత్తేవాడుగా, లేవనెత్తేదానిగా దేవుడు నిన్ను మార్చును గాక. ఏడుస్తున్న యోహాను గారి దగ్గరకు వచ్చి ధైర్యం చెప్తున్నాడు. యోహాను, దిగులు పడద్దు, నువ్వు కుంగిపోవద్దు. ఆ గ్రంథమును విప్పుటకు ఒకడు దొరికాడు మనకు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ గ్రంథమును విప్పుటకు ఒక అతను మనకు దొరికాడు. ఆయన ఎవరో తెలుసా? చెప్పండి, ఎవరైనా? దావీదుకు చిగురు, యోధా గోత్రపు సింహం, మన ప్రభువు అయిన యేసయ్య. ఆయన గ్రంథమును విప్పుటకు జయము పొందాడు. జయించిన వాడు ఆయన ఉన్నాడు. మనకి టెన్షన్ పడద్దు, దొరికాడు మనకి, ఉన్నాడు అని అంటూ ఉండగానే అందరి మధ్యలో చూస్తూ ఉండగా త్రిత్వమైన దేవునిలో 2వ రూపమైన మన ప్రభు అయిన యేసయ్య కుమారునిగా వారందరి మధ్యలో ప్రత్యక్షం అయ్యాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గొర్రె పిల్లకి ఎన్ని కన్నులు ఉన్నాయంట? ఎన్ని కన్నులు? 7 కన్నులు. 7 కన్నులు అంటే సర్వాంతర్వ్యామి, అంతయు ఎరిగినవాడు, ఆయన దృష్టికి మరుగైనది ఏదీ లేదని. అలాగే ఆ 7 కన్నులు 7 ఆత్మలని చెప్పాను. 7 ఆత్మలంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో లీనమై ఉన్నాడు. 7 కొమ్ములు ఆ గొర్రెకి. 7 కొమ్ములు అంటే సర్వాధికారి అని మనం నేర్చుకున్నాం పోయినసారి. ఇవంతా మీకు జరిగినవి గుర్తు చేస్తా ఉన్నాను నేను. ప్రియులారా, అటువంటి అంగాంగ సుందరంగా వర్ణించబడిన మన ప్రభు అయిన యేసయ్య తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఆమేన్ చెప్పండి, గట్టి చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసుకున్నాడో వెంటనే ఏం జరిగింది తెలుసా? అక్కడ నిలబడి ఉన్నటువంటి, అక్కడ ఆ సభలో ఉన్నటువంటి 24 పెద్దలు కుర్చీల్లో నుంచి పైకి లేచారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 4 జీవులు, 24 పెద్దలు ఆ గ్రంథమును తీసుకున్న మరి యేసుక్రీస్తు వారి ఎదుట, గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి నమస్కారం చేశారంట. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా. సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు.
కింద ఆయన చేతుల్లోంచి తీసుకుంది ఎవరు? కుమారుడైన యేసయ్య. ఇప్పుడు 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి మొక్కింది ఎవరికే? యేసుక్రీస్తు వారికి. కొందరు అంటారు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త. నోర్మై, యేసుక్రీస్తు దేవుడు కాకపోతే, యేసుక్రీస్తు వారు సృష్టికర్త కాకపోతే 24 పెద్దలు తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు వారికి ఎందుకు మొక్కుతారు? ఒక మనిషికి ఎందుకు మొక్కుతారు? ఇంకా 24 పెద్దలే కాదు, అక్కడ ఇంకో టీం కూడా ఉంది. ఇప్పుడు చదివాం వాక్యంలో ఇంకో టీం కూడా ఉంది. వెళ్ళారా? 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క ఎటుందంట? కోట్ల కొలదిగా. అంటే ఈ పరలోక సింహాసన దర్శనంలో సింహాసనం మీద కూర్చున్న యెహోవా దేవుని పైన 24 పెద్దల పైన విశాలంలో కోటాను కోట్ల దేవదూతలు ఆ సింహాసనం దగ్గర పైన ఉన్నారండి. వారందరూ ఆవరించున్నారు, నిలబడి ఉన్నారు. ఈ కోట్లాది దేవదూతలు కూడా యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు అక్కడ. ఇప్పుడు బిడ్డలారా, 4 జీవులు 24 పెద్దలు దేవదూతలు అందరూ కలిసి గ్రంథాన్ని తీసుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్న సంగతిని మనం ఇంతవరకు బైబిల్లో చదివాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ గ్రంథమును విప్పుటకు అతనే యోగ్యుడు, ఇంకెవరు యోగ్యులు కాదు. అందుకనే 4 జీవులు 24 పెద్దలు ఏమండి కోటాను కోట్ల దేవదూతల సమూహం దేవుని ఆరాధిస్తున్నారు. త్రైక్య ఆరాధన అంటారు దీన్ని. త్రైక్య అంటే 3 సమూహాలు కలిసి ఏకంగా ప్రభువుని ఆరాధిస్తున్నారు అనమాట. ఇప్పుడు 24 పెద్దలు 4 జీవులు ఏమని ప్రభువుని ఆరాధిస్తున్నారో ఒకసారి నేను మళ్ళా చదువుతా. ఆ పెద్దలు 9వ వచనం, ప్రకటన 5:9. ఆ పెద్దలు అంటే 24 పెద్దలు ప్రభువుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. ఏమని తెలుసా? నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి గనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడుదురయ్యా అని వారు సాగిలపడి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారు. వీరి పాట అయిపోగానే, వీరి స్తుతి అయిపోగానే, వీరి ఆరాధన అయిపోగానే టక్కని ఇంకో గ్రూప్ అందుకుంది. వాళ్ళెవరు? 11వ వచనం. కోటాను కోట్ల సమూహముగా ఉన్నటువంటి దూతల స్వరం వినబడుతుంది. వాళ్ళేమని ప్రభువుని ఆరాధిస్తున్నారు తెలుసా? ప్రభువా, యేసయ్యా, నీవు వధింపబడిన గొర్రెపిల్ల, నీవు శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుచు ఆరాధిస్తున్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి. పరలోక దర్శనంలో సింహాసన దర్శనంలో గ్రంథాన్ని తీసుకున్న యేసుక్రీస్తు వారిని ఇప్పుడు ఎంతమంది ఆరాధించారు? ఇప్పటికీ ఎంతమంది ఆరాధించారు? 2 గ్రూపులు. మొదటి గ్రూప్ ఏమో 4 జీవులు 24 పెద్దలు కలిసి ప్రభుని ఆరాధించారు. రెండో గ్రూప్ ఏమో కోట్ల కొలది. చెప్పండి అక్క, ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐ ఆమ్ సేయింగ్? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. సంజే ఇసాకన్నా, మరిపాడు ఇసాకన్నా, ఠీకే, అర్థమవుతుందా? కొత్త పదాలు నేర్చుకొని వచ్చా మీకోసం నేను. అప్పుడప్పుడు ఆ మాటల కన్నా నవ్వుతున్నాండి. సీరియస్గా ఉండబాకండి. ఇట్లుండేరంటే నాకు భయం వేస్తుంది. దిగిన కొంచెం సీరియస్గా ఉదయాన్నే ఆహారం ప్రశాంతంగా నిద్రలేసి వచ్చేసాం దేవుని మందిరికి. ఉదయాన్నే దేవుని ఆరాధించే ధన్యత అందరికీ రాదన్నా. 10 గంటలకు పోయి ఆరాధన కంటే 7 గంటల ఆరాధన దినంలో మొదటి భాగంలో దేవునితో కలుసుకోవడం గొప్ప ధన్యత మనకు. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి, మర్యాదగా చెప్పండి. సాలేవయ్యా, నేను వాక్యం స్టార్ట్ చేసి 19 నిమిషాలే అయింది. 19 నిమిషాలు అయింది. గంటకు ముగించకపోతే ఈరోజు బస్తీ మే సవాల్, అంతే. మిమ్మల్ని వదిలేస్తా ఖచ్చితంగా. కానీ వినేది వినండి, మిస్ అయితే ఇబ్బంది. ఇంతవరకు పరలోకంలో ఉన్న పరలోక సింహాసనం దగ్గర యేసుక్రీస్తు వారిని 2 గ్రూపులు వాళ్ళు ఆరాధించారు. 24 పెద్దలు 4 జీవులు కలిసి సాగిలపడి ప్రభుని మొదట ఆరాధిస్తే వారి తర్వాత వెంటనే వారిని ఆవరించి ఉన్న కోట్లాది దూతల సమూహం. ఒకసారి వినండి అక్క, కోట్ల మంది దూతలు ఆవరించున్నారంటే అన్న ఆ ఏరియా ఎంత పెద్దదై ఉంటుంది? ఎంత పెద్ద స్టేజీ, ఎంత పెద్ద సింహాసనం. కోట్ల మంది దూతలు సింహాసనాన్ని ఆవరించున్నారంటే అసలు ఎంత పెద్ద సామ్రాజ్యం అది. ఒకసారి ఊహించుకోండి. దేవుడు మన కొరకు సిద్ధపరచి ఉన్న రాజ్యం.
ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే భూలోకాన్ని నువ్వు దేవుడి కోసం తృణీకరించాలా, ద్వేషించాలా, ఈ లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని విసర్జించాలా. అప్పుడే సుందరమైన మహా సామ్రాజ్యాన్ని నీ కన్నులతో చూస్తావు. రేపు కోట్ల మంది దూతలు అందుకున్నారు, అయ్యా గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల, నీ ఐశ్వర్యం, నీ శక్తి, నీ జ్ఞానం, నీ బలం, నీ మహాప్రభావం నీకే కలగాలి అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. అంతటితో అయిపోయిందా? వెంటనే మూడో టీం అందుకుంది మళ్ళా పాట, ఆరాధన. వెంటనే మళ్ళీ మూడో టీం అందుకుంది. మూడో టీం ఎవరు చెప్పండి అక్కడ? మమ్మల్ని ఎందుకు అడతానా, నువ్వే చెప్పు నాయన అంటే చూస్తున్నారు మీరు. ఆ మూడో టీం ఎవరంటే 13వ వచనం, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును. ఇక్కడ చూడండి, సృష్టి ఏం మాట్లాడుతుందో తెలుసా? సృష్టి కూడా ఇప్పుడు ప్రభుని స్తుతిస్తుంది. పరలోకంలో ఉన్నవాళ్ళు, పరలోకంలో ఉన్న సృష్టి ప్రభుని ఆరాధిస్తుంది. భూమి మీద దేవుడు చేసిన సృష్టి అనగా చెట్లు, చేమలు, పశుపక్ష్యాదులు, పురుగులు, సముద్రంలో జలచరాలు, సముద్రాలు, ఆకాశం, భూమి, అన్ని సృష్టి ప్రభుని ఇప్పుడు మూడోసారి ఆరాధిస్తున్నాయి. ఏమన్నా తెలుసా? సింహాసనాసీనుడై ఉన్న తండ్రి, గొర్రెపిల్ల అంటే తండ్రి అనే దేవా, కుమారుని యేసయ్యా, మీకే స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట నేను వింటిని. సింహాసనాసీనుడై ఉన్న దేవుణ్ణి, ఆయన చేతిలో ఉన్న గ్రంథమును తీసుకున్న ప్రభు అయిన యేసయ్యని, ఆయనలో లీనమై ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి 3 గ్రూపులు వాళ్ళు ఆరాధిస్తున్నారు పరలోకంలో. 24 జీవులు, 24 పెద్దలు, 4 జీవులు మొదటి ఆరాధన, కోట్లాది దేవదూతలు రెండో ఆరాధన, భూమి మీద, పరలోకంలో, పాతాళంలో, సముద్రాల్లో దేవుడు చేసిన సృష్టి అంతా కలిసి 3వ ఆరాధన. దేవుణ్ణి స్తుతిస్తున్నట్టు మనం ఇంతవరకు చదివాము, నేర్చుకున్నాము. అర్థమైంది అంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మొఖమాటం లేకుండా అర్థమైతే చెప్పండి, అర్థం కాకపోతే హల్లెలూయా ఆపేయండి. మీరు అర్థం కాలేదన్నారంటే ఇంతకంటే వెడమరిచి ఇంకెవరు చెప్పలేరు. ఇంతగా అరటి పండుగలు కూడా చెప్పలేరు. ఇక మీ ఇష్టం. అర్థమైంది అనుకుంటున్నా. పౌలన్నా అర్థమైందా, అర్థం కాలేదా? నేను అడగలేదు, నువ్వు టెన్షన్ పడబాక. దేవునక్క అర్థమైందా? పరలోకంలో ఉన్న దేవదూతల, పరలోకంలో ఉన్న సింహాసన దర్శనం ఇంతటితో పూర్తయిపోయింది. 5వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం మనం. 6వ అధ్యాయంలోకి వెళ్తాం బిడ్డలారా. ఇప్పుడు నేను 3 రకాల ఆరాధనలు చెప్పాను. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు దాకా సందర్భం అయింది, వాక్యంలోకి వెళదాం. ఎంతవరకు అయితే గంటలో అక్కడికి కట్ చేద్దాం అంతే. నెక్స్ట్ వారం మనం చూసుకుందాం. అయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పరలోకములో ఉన్నటువంటి దేవదూతలు, 4 జీవులు, 24 పెద్దలు, సృష్టి అంతా ప్రభువును ఆరాధిస్తున్నారు అంటే మనకు దేవుడు దీని ద్వారా ఏమి నేర్పించాడో తెలుసా? రేపు పరలోకంలో వెళ్ళిన మనం అక్కడ గమనించే విషయం ఏంటంటే స్తుతి ఆరాధన అనండమ్మా. ఏదది? పరలోకంలో ఎక్కువగా రేపు మనం వెళ్ళినప్పుడు గమనించేది ఏ ఆరాధన? స్తుతి ఆరాధన. అంటే ప్రభుని స్తుతిస్తుంటారు, ఆరాధిస్తుంటారు అక్కడ. అది వాళ్ళకి పెద్ద బాధ్యత. అక్కడ పరలోకంలో ఉన్న జీవులు అనేక మంది, కోట్ల కొలది మంది దేవదూతలు ప్రభుని ఎప్పుడు ఆరాధిస్తుంటారు. యెషయా గ్రంథం రాయబడింది, చాలా చోట్ల బైబిల్ రాయబడింది. ఏమంటే కెరూబులు, శరాపులు పరలోకంలో దేవాతి దేవుని నిత్యము ఏమని కీర్తిస్తుంటారు చెప్పండి? ఏమని పాటలు పాడుతుంటారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో ఎప్పుడు పాటలు పాడతా స్తుతి, పాటలు పాడండి అన్నాను అని చెబితే చేతులు కట్టేసుకున్న వాళ్ళలాగా మార్కులు వేస్తుంటారు. నాకు బాగా పాడుతున్న వాళ్ళే. ఇంకో అటకాది ఇట్ట పాడాలి, అటకాది ఇట్ట పాడాలి, పాడరు. ఈరోజు దేవుడు మనకు ఏమి నేర్పిస్తున్నాడంటే ఆరాధించడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు లోకంలో నుండి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రభువును ఆరాధించడానికే దేవుడు మనల్ని లోకంలో నుండి కోరుకున్నాడు. పరలోక పట్టణంలో 3 గుంపుల ఆరాధన కనపడింది కదా. అంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువును ఆరాధించడం ఒక ఆనవాయితీ, అది ఒక పరిపాటి. రేపు పరలోకానికి వెళ్ళబోతున్న మనం కూడా ఖచ్చితంగా అక్కడ ఆ స్తుతి ఆరాధనలో పాలు పొందాలి. అందుకే భూమిపై జీవిస్తున్న కాలంలో మనం అందరం నిశ్చయంగా ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనకు ఉండాలి. ఏ అనుభవం ఉండాలమ్మా? దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే బైబిల్ చెప్తుంది ఇట్లారా, యోహాను సువార్త 4:24 ఏముంటుందంటే, యోహాను సువార్త 4:24 సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు చెప్తారు, అమ్మా దేవుడు ఆత్మ గనుక
ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలమ్మా. నిండు మనసుతో ఆరాధించాలమ్మా. కొండల మీద గుట్ల మీద టైం అయిపోయిందమ్మా. ఇప్పుడు దేవుడు నీలోనే ఉన్నాడు. ఎవరి హృదయంలో వాళ్ళు ఆరాధించాలి. హృదయపూర్వకంగా, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనం నేర్చుకుని ఉండాలని ఈరోజు వాక్యంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిద్ర లేచారు కదక్క. ఈరోజు నిద్ర లేచారు 5 గంటలకో 4 గంటలకో 6కో లేచారు. లేచిన వెంటనే ఒక 15 నిమిషాలు కానీ ఒక అరగంట కానీ దేవుని పాదాల దగ్గర ఆరాధించి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అని నేను అనలే. మేము అరగంట కానీ ప్రార్థన చేస్తే మాకు బస్సు మిస్ అయిపోద్ది సార్ అంటారు మా చెల్లెలు. మా ఇస్సాకన్న, మా చెల్లెలు, కుమారమ్మ, రెప్పకమ్మ, ఇల్లు దూరాలు వచ్చిన వాళ్ళు మేము అరగంటల ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఎక్కడ అందుకోవాలి సార్? మేము అరగంటల జాంతాన్నాయి అంటారా? నాకు తెలియదు. వినయ్ నీ సంగతి ఏంది? అట్లాంటి జబ్బాకు సార్. అక్క నీ సంగతి ఏందక్క? అట్లాంటి జబ్బాకు సార్. దేవునికి నచ్చి మెచ్చే ఒక సంపూర్ణమైన కోరిక ఏంటంటే, దేవుడు మనలో బాగా ఇష్టపడగలిగిన మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ఆయన్ని ఏం చేయాలి? ఆరాధించాలి. మీకు అర్థం చెప్పాలంటే ఆయన పొగడాలా. తమ్ముడా డేవిడ్ ఏం చేయాలి? తల పొగడాలి, దేవుణ్ణి పొగడాలి. దావీదు గారు దేవుని ఎలా పొగిడారు చెప్పండి? ఎలా పొగిడాడు? ఏమయ్యా నీ కళ్ళు ఉన్నాయా? కళ్ళు ఉన్నాయి నీకు? అసలు కళ్ళు దుష్టుందా? గుడ్డోడివా దుష్టోడివా? కనబడుతున్నా నా బాధలు నీకు? ఏమయ్యా పేబువా కనబడుతుందా నీకు? ఎందుకని నీ నమ్ముకుందే? బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఒకటే మన కష్టాలు అయిపోతాయి పేబువా అని అన్నాడా? అట్ట స్తుతించాడా? దావీదు గారి స్తుతిని మనం బైబిల్లో గమనిస్తే అబ్బాబ్బాబ్బాబ్బా ఆయనలాగా ఇంకెవరు ప్రభువుని ఆరాధించలా. నా శైలమా, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా బలమా, నా బలవంతుడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరిచిపోవద్దు నువ్వు. ప్రాణమా యెహోవా నా జీవితకాలం అంతా నీ మందిరంలో నేను నివాసం చేస్తానయ్యా. నా జీవితకాలం అంతా నీ కృపాక్షేమాలు నాకు కావాలి. నీ మందిరంలో నేను నివాసం చేస్తా. యెహోవా నీవు నాకు కాపరివి, నాకు లేమే కలగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడ్డా. ఎప్పుడైనా మీరు ఎట్లా, నువ్వు కానీ నేను కానీ ఎట్లా ఆరాధించామా దేవుణ్ణి? అక్క అసలు ప్రభు సన్నిధిలో కూర్చుంటే నాకు అది కావాలి, నాకు ఇది కావాలి ప్రభు అడగకూడదు అక్క. మనం ఫస్ట్ అసలు ప్రార్థనలో స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే నంబర్ 1 ఫస్ట్ చేయాల్సిన పని ముందు మన పాపాలు ఒప్పుకోవాలా. అయ్యా నిన్నటి పాపాలు ఇప్పుడు నా మీద నిలిచి ఉండుకుంటున్నట్లు తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం మీ రక్తం చేత మరొక్కసారి నన్ను కడిగి పవిత్రపరచండి. ఎందుకంటే నేను పాప స్వభావంలో ఉన్నాను. నా అవయవాలలో పాప నియమం అలాగే ఉందని చచ్చిపోయేదాకా అది పోదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు ప్రభువా. నేను నీతిమంతుడిని కానే కాదు, మీ రక్తము ద్వారానే నేను నీతిమంతుడిని అయ్యా. నిన్ను నా దేవునికి అంగీకరించిన కారణం చేత నేను నీతిమంతుని అయ్యాను. కానీ నీ నీతి నాకు ఆపాదించావు. నాలో నీతి లేదు. నీతిమంతుని పైకి చెప్పుకుంటున్నాను కానీ నాలో మంచి లేదు నాయనా. ఒకవేళ తెలుసో తెలియకో నేను పొరపాటు చేస్తుంటే నన్ను కడగండి. నేను నిన్న పలానా దగ్గర పడిపోయాను, ఇక పడను ప్రభువా, నిలబడతాను ప్రభువా. మొదట నా పాపాన్ని కడుగని ముందు దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకుంటా ఉంటే, ఆ పాపాలు ఒప్పుకునేటప్పుడు ఒక కన్నీరు బొట్టు విడిస్తే సింహాసనం కదిలిపోద్ది యేసు నామంలో. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మనతో పాటు కలిసి ఏడస్తాడక్క. అసలు దేవుడు చాలా సెన్సిటివ్ తెలుసా? దేవుడు మైండ్ తెలియక బాధలు పడుతున్నాం మనం. ఒక్క బొట్టు కన్నీరు విడు దేవుడి దగ్గర కదిలిపోద్ది పరలోకం అంతే. ఇక్కడ ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకుంటే పరలోకం అంతా పండగంట. ఒక పాపి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే పరలోకం అంతా పండగ. అట్లాంటోడు నువ్వు ఏడుస్తుంటే బాగా ఏడు అంటాడా? ఆయన మనతో కలిసి మన బాధను పంచుకుంటాడు. ఆయన పాపం అంతా ఒప్పుకున్న తర్వాత వెంటనే మనం ఏం స్టార్ట్ చేయాలంటే ఆయన మన కొరకు చేసిన మేలుల విషయమై ఆయనకి స్తోత్రాలు చెప్పడం స్టార్ట్ చేయాలా. ఇప్పుడు దాకా బతికించి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ఆరోగ్యం ఇచ్చావు, ఆనందం ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు తండ్రి.
44 సంవత్సరాలు ఆయుష్నిచ్చావు. ఇంకొక రోజును చూడడానికి సహాయం చేసావు. నా కన్నవారు, నా బంధువులు, ఎంతోమంది నాకంటే చిన్నవారు, పెద్దవారు, అల్పులు, గనులు, కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరులు సైతం నిన్నటి దినాన్ని ఎంతోమంది మరణించి మట్టి కిందకి వెళ్ళిపోయిన ఈ దీనుడిని, పనికిరాని వాడిని కృప చూపి బ్రతికించుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. ఇట్లా చెప్తే కదా ప్రభు సంతోషపడతాడక్క, ఇలా చెప్తే కదా ప్రభు సంతోషపడ. ఇది కదా స్తుతి, ఇది కదా ఆరాధన. నాకు మంచి భర్తని ఇచ్చావు, డూపే ఏడిపిస్తుంటాడు, అయినా కానీ చెప్పాలి దేవుడికి, మంచి భర్తని ఇచ్చావు ప్రభువా, ఆ చిన్నది కూడా తీసేస్తే మంచిది. తీస్తావులే, నువ్వు ఎప్పుడైనా తీస్తావులే ప్రభువా, నేను వెయిట్ చేస్తా. మంచి భర్తని ఇచ్చావు, సంపాదించి పెట్టే భర్తని ఇచ్చావు, నా డబ్బు తినకుండా, నాది మెరుకో తినకుండా తీసుకొచ్చి నన్ను పోషించే భర్తని ఇచ్చావు. భర్తలు ఇది ఏం చేయాలా? గయ్యాలు భార్యని ఇచ్చావు అనాలా? నాకు మంచి భార్యని ఇచ్చావు, తోడుని ఇచ్చావు తండ్రి. ఇంట్లో అన్నం ఉన్నా లేకపోయినా బయట చెప్పుకోకుండా విలువగా నా పరువు కాపాడుతుంది ప్రభువా. నా పరువు కాపాడే భార్యని ఇచ్చావు, నాకు తోడుని ఇచ్చావు, నీకు స్తోత్రాలు. అందమైన, జ్ఞానం కలిగిన, మంచి చదువులు చదివిస్తున్న 2 బిడ్డల్ని ఇచ్చావు, నీకు వందనాలు. బిడ్డల్ని ఇచ్చింది ఎవరు? నీవే. వారికి ఆరోగ్యం నీదే, వారి చదువులు నీవే. నేను కాదు ప్రభువా, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా సమాధిలోనికి నేను దిగంబరిగా వెళ్ళిపోతా. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నాది కాదు ప్రభువా, అంతా నీవిచ్చిందే. ఇల్లునిచ్చావు, బైక్ ఇచ్చావు, 3 ఫోన్లు ఇచ్చావు, ఏసీ ఇచ్చావు, వాషింగ్ మిషన్ ఇచ్చావు, డబుల్ కాట్ మంచాలు ఇచ్చావు, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చావు, డైనింగ్ టేబుల్ ఇచ్చావు, సోఫా ఇచ్చావు. నేనైతే ఇక్కడ చెప్పుకుంటా, ప్రభువు చేసిన ప్రతి మేలు, ప్రతి ఉపకారం. అయ్యా 2 మందిరాలు ఇచ్చావు, సొంత స్థలాన్ని ఇచ్చావు, ముత్తుకూరులో ఘనమైన మందిరం కట్టించావు, రూపాయి లేకుండా. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ప్రభువా? ఇది నీకే సాధ్యం ప్రభువా, ఇది నీకే సాధ్యం. నువ్వు తప్ప ఇది ఎవరూ చేయలేరు. నా నోటితో స్తుతి చెప్పడం తప్ప ఈ దీనుడిని, పనికిరాని వాడిని ఏమి నీకు ఇవ్వలేను ప్రభువా. కానీ ఒక్కటి మాత్రం చేయాలని ఆశ ఉంది, నా జీవితమే నీకు అప్పగించాలని ఆశ ఉంది ప్రభువా. లోకంలో కలిసిపోకూడదని ఆశ ఉంది ప్రభువా. నీ కొరకు రోషంగా బ్రతకాలని ఆశ ఉంది ప్రభువా. అదొక్కటే నేను తీర్చుకోవాలని ఆశపడుతున్నా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలను? నీవు చేసిన ఉపకారాలకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే నీ రుణం నేను తీర్చగలుగుతానా? ఇలా చెబుతా ఉంటే దేవుడు ఎంత పరవశించిపోతాడో తెలుసా? ఒక ఏసీ ఉన్న వాళ్ళకి 2 ఏసీలు ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. కంపెనీ ఓనర్ని కానీ బాగా ఉబ్బిచ్చామనుకో శాలరీ పెరగద్ది. కంపెనీ ఓనర్ని బాగా లైన్లో పెట్టుకున్నాం అనుకో, మచ్చిక చేసుకున్నాం అనుకో, ప్రమోషన్లు వస్తాయి మనకి. దావీదు గారికి బాగా తెలుసు కాబట్టి దేవుని యొక్క విలువ ఎరిగినవాడు. నేను ఎవరిని ప్రభువా? గొర్రెల దొడ్డిలో గొర్రెలు మేపుకుంటున్నవాడిని నేను. సింహాసనం ఎక్కి చక్రవర్తి అయినా కూడా ఆయన అసలు గర్వం కనపడలేదక. సింహాసనం మీద తక్కువ టైం ఉంటాడు, దేవుడి దగ్గర ఎక్కువ టైం ఉంటాడు. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు ఆయన? చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 170 7 మారులు. సీరియస్గా చూస్తున్నారు తల్లి మీరు? నా సాయ కొంచెం ఫ్రీగా చూడండి, కొంచెం ఫ్రీగా. ఇంతవరకు అయిపోయిందిలే, ఇక నుంచి జాగ్రత్త చేద్దాం. రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు చక్రవర్తి. మరి మీరు చక్రవర్తి కంటే మహా బిజీ మీరు. అసలు పిఎంల కంటే సీఎంల కంటే బిజీ మనం. ఇసారక్క, హెప్సిబక్క, పిఎంల కంటే బిజీ మనం. మనకు టైం ఉండదు. యాడ్ సార్ పళ్ళు పోవాలా రావాలా? జగనన్నకు లేని టైం మనకుంటుందా? ప్రధానమంత్రి గారికి లేని టైం మనకుంటుందా? వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దావీదు గారు రోజుకు 7 సార్లు ప్రభును స్తుతిస్తే దేవుడు కోరుకుంటాడక్క. స్తుతి ఆరాధన ఆశించే దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ విధంగా నీకు దేవుడు చేసిన ప్రతి మేలు ప్రభు దగ్గర చెప్పుకోవడానికి నీకు అరగంట పైన అయిపోతుంది తెలుసా? అది ఎప్పుడు వస్తుందంటే, నా దేవుడు తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేదు అనుకున్నప్పుడే ఇంత తీవ్రంగా కూర్చొని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయగలుగుతాం. దేవా, నా రక్త సంబంధికుల్లో 90% మందిని నువ్వు మార్చుకున్నావు, నీకు స్తోత్రాలు. నా బంధువులు ఎవరు విగ్రహారాధికులు లేరయ్యా, అందరిని మార్చేసావు, అందరిని పిలుచుకున్నావు అయ్యా. నా స్వజాతీయుల్లో ఇంకా ఎంతమంది నామకార్థంగా ఉన్నారో వాళ్ళందరినీ మార్చాలి అయ్యా. వాళ్ళందరిని కోరుకున్నందుకు స్తోత్ర. నా స్వగ్రామం మరలా ఉజ్జీవింపబడాలి. నేను ఎక్కడ పుట్టి పెరిగానో అది మళ్ళీ ఇట్లా నేను చేసుకుంటా ఉంటా. ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు సంఘ విశ్వాసుల దగ్గరకు వస్తాం. మళ్ళీ సంఘం 2 సంఘాల్లోని విశ్వాసుల పేర్లు చెప్పి, వాళ్ళ కుటుంబాల్లోని బాధలు చెప్పి, వాళ్ళని ప్రార్థన చేసి, అది అయిపోయిన తర్వాత లాస్ట్ నాది ఏదైనా ఉంటే, నాయనా సొంత స్థలం మందిరానికి తండ్రి కృప చూపి నాయన, నువ్వు లేకపోతే ఎవరున్నారు నాకు? లాస్ట్లో కావాల్సిన అడిగేసి ఆమె అని చెప్తే, బిడ్డలారా అప్పటికే 2 గంటలు దాటిపోద్ది. భారంతో ప్రార్థన చేస్తే మీరు 2 గంటలు చేయబడలే, కనీసం అరగంట ప్రభు చేసిన మేలుల కొరకు స్తోత్రాలు చెప్పాలి కదా. మన బిడ్డలు ఇంత ఆరోగ్యంగా మన కళ్ళ ముందు ఉన్నారంటే,
నీ నీ భార్య, నీ భర్త, మనందరం ఇన్నిసార్లు బైకుల మీద తిరుగుతున్నా కూడా ఇంకా ఆరోగ్యంగా బ్రతుకుతున్నామంటే, చిన్న రోగం వచ్చింది నీకు అన్న, అక్క, చిన్న రోగం వచ్చింది, కానీ పెద్ద పెద్ద రోగాలతో హాస్పిటల్లో మరణ పడక మీద ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంది? అంతవరకు కాపాడాడు దేవుడు మనల్ని. అందుకొరకు దేవుని స్తోత్రాలు చెప్పాలి కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుకెళ్తున్నాను. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, మహత్కార్యాల కొరకు, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవుల కొరకు, మనకు అనుగ్రహించిన కాపుదల కొరకు, మన కుటుంబాల్లో దేవుడు చేసిన ఉపకారాల కొరకు, లెక్కలేనన్ని మేలుల కొరకు, మనకు అనుగ్రహించిన ఈ అపూర్వమైన రక్షణానందం, లోకములో నుండి మనల్ని కొని మనకు రక్షణ ఇచ్చాడే, ఇంతకంటే గొప్ప మేలేందక. 840 కోట్ల మందిలో అన్న దేవుడు నిన్ను పిక్ చేసుకున్నాడు. ఆమె చెప్పగట్టిగా. నీ పక్కింటోళ్ళే ఇంకా కన్నులు మూయబడి విగ్రహారాధనలో ఉన్నారు. పద్మక, నీ పక్కింటోళ్ళు ఎంతోమంది దేవుని ఎరకపోయినా నిన్ను పిక్ చేసుకొని 840 కోట్ల మందిలో నిన్ను దేవుడు లేపే నీకు రక్షణ ఆనందాన్ని, పరలోక రాజ్య ప్రవేశాన్ని కలగజేయడానికి నీకు సన్నిధిలోకి, మందిరంలోకి, ఆయన మందిరంలోకి తీసుకొచ్చి నిన్ను చేరిస్తే స్తోత్రాలు చెప్పవా? ఆరాధించవా? ప్రభువును స్తుతించవా? అపూర్వమైన ఈ నూతన జన్మ రక్షణ ఆనందం కొరకు ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర పడి ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. అది మన నుండి దేవుడు కోరుకుంటున్న ప్రత్యేకమైన ఆయన ఆశ. దేవుని ఆశ తీరుస్తానన్న వాళ్ళు గట్టిగా హల్లేలూయా చెప్పండి. నేటి నుండి నేను దేవుణ్ణి ఆరాధించి ఆయన ఆశ తీరుస్తానయ్యా అని నువ్వు తీర్మానించుకుంటే, బిడ్డలారా, నీవు దేవుణ్ణి సంతోషపెట్టాలనే మనసు నీకుంటే నువ్వు ఖచ్చితంగా ప్రభువుని ఆరాధిస్తావు. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి ఆరాధించట్లేదు అంటే వాళ్ళకి దేవుని సంతోష పెట్టాలన్న మనసు లేదు కాబట్టి వాళ్ళు ప్రభువుని ఆరాధించట్లేదు. బిడ్డలారా, మందిరికి వచ్చిన కాడి నుంచి వాచీలు చూస్తా, వెనక తిరిగి చూస్తా, అట్లాంటి మైండ్ ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడు. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిజంగా నీకు దేవుని మీద ప్రేమ ఉంటే బిడ్డ, మనం నిజంగా ప్రభువుని ఆరాధించే వాళ్ళం అయితే, ప్రభువుని ప్రేమించే వాళ్ళం అయితే ఆయన దగ్గర కొన్ని నిమిషాలు గడపతావు. ఒకప్పుడు మనం కూడా ఆనందలే, మళ్ళీ మీరు బాధపడతారు. కొంతమంది యవన వయసులో ఉన్నప్పుడు ప్రేమ లవ్లో పడ్డారు చాలామంది. ఇదేంటి చెప్తున్నాడు పాస్టర్ గారు? జస్ట్ ప్రేమించాం. కొంతమంది ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే కొందరికి అయిపోయింది, ఎక్కడిదక్కడ అయిపోయింది. సరే, ప్రేమించినప్పుడు ఏం జరిగేదంటే మనకి ఎక్కువగా ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వస్తుందా, వినయన్ అవుతున్నాడు, ఎప్పుడెప్పుడు లవ్ లెటర్ ఇవ్వాలా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి నంబర్ తీసుకొని చాట్ చేయాలా, ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి వీలైతే గందరగోళం చేయాలా, ఎప్పుడెప్పుడు ఇంక చదువులే, పాడులే, తిండిలే, బట్టలే, స్నానంలే, మైండ్ అంతా ఏముంటుంది ఆరోను? నేను చెప్పింది అబద్ధమా నిజమా? ఆరోను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించాడు, దేవుడు ఇద్దరు భార్యాభర్తలు చేశాడు, దేవుడు బిడ్డను దీవించును గాక. అంటే ప్రేమించుకోండి, పెళ్లి చేసుకోండి నేను చెప్పడంలే, ఆడ జరిగింది బిడ్డలకి. దేవుడు ప్రేమ పెళ్ళిళ్ళకు విరోధి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమ పెళ్ళిళ్ళకు విరోధి. ఎందుకంటే యవ్వన కాలపు ప్రేమ దేవునికే చెందాలని కోరుకుంటాడు ఆయన. నీకు నియమించిన భర్త నీ జీవితంలోకి వచ్చే వరకు, దేవుడు ఇచ్చే వరకు ఆగాల. నీకు నియమించిన భార్యని దేవుడు సమయం వచ్చినప్పుడు ఇస్తాడు. సమయానికంటే ముందుగానే మనం సొంత సెలక్షన్ చేసి తీసుకున్నప్పుడే మన ఎముక మనకు సెట్ కానప్పుడు ఏమవుద్ది చెప్పండి? గుచ్చుకుంటా ఉంటుంది ఎప్పుడు. 24 గంటల అనుమానాలు, తగులు, కొట్లాట్లు. తమ్ముడా, జరిగిపోయిన దానికి ఫీల్ అవ్వద్దు ఎవరు. అయిపోయింది. వాళ్ళే మన ఎముకలు, వాళ్ళే మన భార్యలు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా ఉండండి, కాపురాలు బాగా చేసుకోండి. అయిపోయిన సంగతి కదా, అవనోల సంగతి చెప్తున్నాను నేను. ప్రేమ పెళ్ళిళ్ళకి దేవుడు విరోధి. ఎందుకంటే యవ్వన కాలమున కాడిమోయుట, చెప్పండి, యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. కాడి అంటే దేవుని కాడి, దేవునితో సంబంధం కలిగి ఉండాలా. ఇస్సాకుకి దేవుడు భార్యని ఇచ్చేదాకా మౌనంగా ఉన్నాడా? ఎత్తుక్కున్నాడు పోయ్యా. బైబిల్ గ్రంథంలో నాకు నచ్చే మంచి జంట, నాకు నచ్చే మంచి భార్యాభర్తలు ఎవరంటే అబ్రహాం శారా గారులు, ఇస్సాకు రిబ్కా, బోయజు రూతు. ఈ 3 కుటుంబాలు నాకు చాలా ఇష్టం. పెట్టలరా అన్న, నీకు ఇష్టమైతే మమ్మల్ని ఏం చేయమంటావు? ఇప్పుడు ఏదో మాది అయిపోయింది, తెలుసో తెలియకో, మన బిడ్డల విషయంలోనైనా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు అటువంటి స్థితిలోకి వెళ్లకుండా సహాయం చేయండి. ఒకవేళ పడిపోయి ఉంటే ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేయలేము. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటక్క, అన్నలారా, ప్రేమ పెళ్ళిళ్ళని పెళ్ళికి ముందే ప్రేమించేసుకుంటే పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలన్నా? పెళ్ళికి ముందే ప్రేమించేసుకుంటే తిరగాల్సింది తిరిగేస్తే, చేయాల్సింది చేసేస్తే, ఇంక పెళ్ళి అయిన తర్వాత
ఒకరి మూతులు ఒకరు తిప్పుకోవాలా? ఇస్సాకు పెళ్ళి అయిన తర్వాత రెబ్కాను ప్రేమించని చెప్తుంది వాక్యం. పెళ్ళి అయిన తర్వాత మనం భార్యలను ప్రేమించాలి. ఇది పెళ్లి ప్రసంగం కాదులే. ఆడ కాపదాం, ఆడ కాపదాం. ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడి నుంచి వచ్చాం? ఏ పాయింట్ వచ్చేమిటి అదన్నా నాకు అర్థం కల. దేవుడు మనకిచ్చిన భార్యలను బట్టి, దేవుడు మనకిచ్చిన భర్తలను బట్టి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలని పాయింట్లు వచ్చినట్టున్నాం. మొత్తం మీద ముందుకెళదాం. బిడ్డలారా, పరలోకములో 3 గుంపులు ప్రభుని ఆరాధిస్తున్నారు. 4 జీవులు, 24 పెద్దలు ఒక ఆరాధన, కోట్లాది మంది దేవదూతలు ఒక ఆరాధన, సర్వ సృష్టి ఒక ఆరాధన. ఇంతమంది ప్రభుని ఆరాధిస్తుంటే, దేవుని ఆరాధిస్తుంటే, ఆయన రూపములో చేయబడిన నీవు నేను ప్రభుని ఆరాధించట్లేదు. ఈ రోజు నుంచి అయినా మన జీవితాన్ని ప్రభుకు అనుకూలంగా మార్చుకొందుముగాక. అక్క, నువ్వు ఆరాధించు చూడు, నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. తమ్ముడా, నువ్వు ప్రభువును ప్రతి ఉదయాన ప్రతి సాయంత్రం ఆరాధించి చూడు, నీ జీవితం మారకపోతే నన్ను అడుగు. దావీదు వలె మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకే కొంతమంది భలే పాట పాడుతుంటారు, పాత పాట. దావీదు వలెనే నాట్యమాడి రారే రాదు నాకు, యెహోవాను స్తుతించదం. ఎత్తుకున్నాడు ఎప్పుడెప్పుడు అనల్లా యేసునామములో ఆపే. దావీదు వలె నాట్యమాడి నిన్ను యెహోవా స్తుతిస్తాను. యేసయ్యా నీకు స్తోత్రం అని నాట్యం ఆడతా స్తుతించాడంటే, ఆ మందస్సును ఎత్తుకెళ్ళేటప్పుడు దావీదు గారు డ్యాన్స్ చేస్తుంటే ఆయన బట్టలు తొలగిపోయి తెలియదంట ఆయనకు. అసలు అంత లీనమైపోతాడు తమ్ముడు దేవుడిలో దావీదు గారు. ఏందో దావీదు గారు పిచ్చి, దేవుడు పిచ్చి. మనకి వెండి బంగారాలు పిచ్చి ఎట్టుంటుందో, చీరల పిచ్చి ఎట్టుంటుందో, డబ్బు పిచ్చి ఎట్టుంటుందో, మనకి దావీదు గారికి అన్ని కోట్ల రూపాయల ఐశ్వర్యం ఉన్నా డబ్బు మీద మైండ్ లేదు. దేవుడి పిచ్చి. నా ప్రభు అయిన యేసయ్య హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డని దేవుడి పిచ్చోలను చేయునుగాక. ఆమేనను. నాటేస్తాను, ఏం చేయాలి తెలుసా? నాటేస్తాను, ఆరులు పోస్తాను, ఆరులు వేస్తాం. స్తోత్రం. ఏం జరగలేక గొనతా ఉంటావు నువ్వు. దేవుడు మేము ప్రార్థన చేసుకోవడం లేక అంత పిచ్చుడు కూడా దేవుడి మీద నీకు. బస్సులో పోతా ఉన్నాం అనుకో అని కాకుండా స్తోత్రం హల్లెలూయా ప్రభువా నీకు వందనాలు తండ్రి. చేతులు పెట్టి కాదు, మామూలుగా కళ్ళు తెరుచుకొని స్తోత్రం హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు. ఏందమ్మా గొనవుతున్నావు నువ్వా? మేము ప్రార్థన అంత పిచ్చి ఉండకూడదమ్మా. రోడ్డు మీద నడిచిపోతున్నా, బస్సులో పోతున్నా, బండిలో పోతున్నా, పనిలో పోతున్నా, ఇది కదా దేవుడు నేను ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి ఎక్కించాలంటే చేయాల్సిందే. దేవునిని ఆరాధించు వారిని మరిచిపోయినట్టు బైబిల్ చరిత్రలో దేవుడు చేయలా. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు ఎక్కారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేటి నుండి ఆ 3 గుంపులతో కలిసి ప్రతి ఉదయ సాయంత్రాలలో మనము దేవుణ్ణి ఆరాధించుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వెళ్ళరా, ఇంక 20 నిమిషాలు ఉంది, ఆపేద్దాం. ఇంకా 20 నిమిషాలు ఉంది. ఇప్పుడు 24 పెద్దలు దేవుణ్ణి ఏం ఆరాధించారో పాయింట్ చెప్తా, టకటక రాసుకొని పెట్టారా. 24 పెద్దలు ఏమని ఆరాధించారు? 10వ వచనం ప్రకారం ప్రకటన 5:10 ప్రకారం 24 పెద్దలు ఏ అంశాలు పెట్టి ప్రభును స్తుతించారు అక్కడ ఉంది. నంబర్ 1 ముద్రలను విప్పుటకు నీవు యోగ్యుడవు అని ఆరాధించారు. ఫస్ట్ పాయింట్, దేవా గొర్రెపిల్ల అయిన యేసయ్యా నీవు ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. ఫస్ట్ పాయింట్. రెండోది, యేసయ్యా నీవు వధింపబడిన వాడవు, నీవు గొర్రె పిల్ల వలె వధించబడ్డావు, రక్తం కార్చావు. మూడో పాయింట్, ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిని ప్రతి జన్మలో నుండి నీవు విమోచించావు నీ రక్తం ఇచ్చి. ఇది మూడో పాయింట్ వాళ్ళ ఆరాధనలో. 4వ పాయింట్, దేవా నీ రక్తముతో విమోచించి వారిని నీవు కొన్నావు, దేవుని కోసం కొన్నావు, వారిని కొన్నావయ్యా. 5వ పాయింట్, దేవా నీవు దేవునికి వారిని ఒక రాజ్యముగా చేసావు. గొర్రెపిల్ల అయిన యేసయ్య, దావీదు గోత్రపు సింహమా, యోధా గోత్రపు చిగురు, నీవు దేవునికి ఒక రాజ్యముగా చేసావు వాళ్ళని. ఎవరినైతే నీ రక్తం ఇచ్చి కొన్నావో వాళ్ళని దేవునికి ఒక రాజ్యంగా చేసావు. 6వది, దేవునికి వారిని యాజకులుగా చేసావు. 7వది, వారిని భూలోకమందు ఏలువారిగా చేసావు. ఇవన్నీ ఆ వచనాల్లో ఉన్నాయి అన్నలారా, నేను కొత్తగా చెప్పలేదు. ఆ వచనాల్లో ఉన్న వాటిని విడమరిచి చెప్పాను మీకు విడివిడిగా. ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవు, ప్రతి వంశంలో ఆయా భాషలు మాట్లాడు వారిని విమోచించిన వాడవు, దేవుని కొరకు వారిని కొన్నావు, దేవునికి వారిని ఒక రాజ్యంగా చేశావు, యాజకులుగా చేశావు,
భూలోకంలో ఏలువారిగా చేసావని 24 పెద్దలు 4 జీవులు యెహోవా దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ముఖ్యంగా ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ 7 టకా 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 చెప్తా మీకు టైం ప్రకారం. ఆ 7 మాటలు మనం నేర్చుకోవాలా. ఇవి మీకు చెప్పాలనే ఈ వాక్యం తీసుకొచ్చాను నేను. కొంతమందికి ఇంకా యేసుక్రీస్తు వారంటే ఎవరో క్లియర్గా తెలియదు. యేసుక్రీస్తు దేవుడు, మా దేవుడు అంతే, ఇంకా ఆయన ఏం చేశాడో వివరంగా తెలియదు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నంబర్ 1, 24 పెద్దల ఆరాధన ప్రకారం, 24 పెద్దల స్తుతుల ప్రకారం ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారు ముద్రలను విప్పుటకు యోగ్యుడు. ఒక వారం చెప్పాను మీకు ఆ గ్రంథం అంటే ఏంటంటే మనం పోగొట్టుకున్న అధికారం, మనం పోగొట్టుకున్న మహిమ. ఇప్పుడు ముద్రలు, ఆ 7 ముద్రలు ఏంటంటే ఆ ముద్రలు విప్పడానికి యోగ్యుడు అని వారు ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. ప్రకాష్ ఫోన్ పాట ఓపెన్ చేయి, ఏదైనా ఓపెన్ చేయి. వెళ్ళిపోయారు, మోడ్లోకి వెళ్ళిపోయారు, ఇంకా మన జోలికి రావట్లా. ఫోన్ ఓపెన్ చేయి. 24 పెద్దల ఆరాధన. అక్క ఇస్తారక్క, కపాడిపాలెం ఇస్తారక్క, ఎంటన్నారా ఇస్తారక్క? ఏందో నువ్వేం చెప్తున్నావన్నా మాకేం అర్థం కావట్లేదన్న పాస్టర్ గారు. అర్థం అవుతుంది, అర్థం కావట్ 24 పెద్దలు ఆరాధించిన అంశాలు ఒక్కొక్కటి మీకు చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే, యేసయ్యా నీవు ముద్రలు విప్పుటకు యోగ్యుడివి. ఆ ముద్రలు ఏంటంటే మానవ జాతిని బంధించి ఉన్న పాపపు ముద్రలు. యేసుక్రీస్తు యోగ్యతను సంపాదించుకున్నాడు ముద్రలు విప్పడానికి. ఆ ముద్రలు ఏంటంటే పాప బంధకాలు అనే ముద్రలు. మానవ జాతిని బంధించిన పాప బంధకాలు అనే ముద్రలు. బిడ్డలారా, ఆది మానవుడైన ఆదాము సాతాను చేత మోసగించబడి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయగా, సాతానుగాడు మోసం చేసి ఆదాముని దేవుని ఆజ్ఞ అతిక్రమించేట్టు చేశాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో పాపం చేశాడు అన్నమాట. ఆదాము చేసినటువంటి ఆ పాపం, బిడ్డలారా, సాతాను ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆదాముని, అతని నుంచి వచ్చిన సంతతి అయిన మనలందరినీ సైతానుగాడు వెంటనే పాపపు బంధకాలతో పట్టేశాడు. అంతే. ఆదాము గారు పాపము చేసిన మరుక్షణమే లోకములోనికి పాపం ప్రవేశించింది. ఆ పాపమే స్వభావముగా ఆదాము రక్తంలో కలిసిపోయింది. ఆదాము రక్తములో నుండి వచ్చిన ఈ రోజు భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిలో పాపము సుఖ నివాసం చేస్తుంది. చిన్న బిడ్డ తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తూనే పాపపు రక్తాన్ని కలిగి వస్తున్నాడు. అనగా మనందరము పాపపు ముద్రలతో బంధించబడిపోయాము. చెప్పండి, అందరు చెప్పండి, ఏ ముద్రలతో? పాపపు ముద్రలతో బంధించబడ్డాము. సాతానుగాడు ఆ ముద్రలతో మానవ జాతిని కట్టి పడేశాడు. అంతే. అందుకే వాక్యం చెప్పింది, నీతిమంతుడు లేడు. త్వరగా చెప్పండి అక్క, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు నీతిమంతులు లేరు, ఇంక్లూడింగ్ మీ. నాతో పాటు ఇక్కడ ఎవరు నీతిమంతులు లేరు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు అసలోడు బయటకు వస్తాడు, చర్చిలో ఉన్నప్పుడు దేవుడి వ్యక్తి బయటకు వస్తారు. మనలో ఉన్న అపరిచితుడు బయటికి రావాలంటే ఎప్పుడు రావాలా? మనం ఒంటరిగా అయిపోవాలా. అప్పుడు వచ్చేసి అపరిచితుడు టెన్ 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 చర్చి వదిలిపెట్టి బయటికి కనిపోతే అప్పుడు అసలు లోపల నుంచి ఎవరా మనలో ఉన్న అపరిచితుడు వచ్చి బయటికి బండ బూతులు మాట్లాడేస్తాం. మళ్ళా చర్చికి వచ్చేవాళ్ళమే. అపరిచితుడు వినయ్, ఎవరి పని ఇది? మనలో ఉన్న అపరిచితుడు డేవిడ్. అపరిచితుడు అంటే అర్థం ఏంటంటే పరిచయం లేనివాడు, మనకు తెలియనివాడు. మనలో మనకు తెలియకుండానే ఉన్నాడు ఆయన లోపల, కొత్తవాడు. వాడు అప్పుడప్పుడు బయటకు వచ్చాడంటే నోట్లోంచి ఎంత మాటలు వస్తాయి, ఇంత మాటలు. బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాలుగా నరులు ఆ బంధకాల నుండి విడిపించుకోలేక, పాపపు ఉరులు చేస్తున్న గాయాలు ఓర్చుకోలేక ఆర్తనాదాలు పెట్టారు మన పూర్వీకులు. సాతాను వాళ్ళని వదలలేదు, కట్టిపడేశాడు. అంతే. ఆ పాపము చేస్తున్న ఉరులు చేస్తున్న గాయాలు, ఆ పాపం ముళ్ళు చేస్తున్న గాయాలు ఓర్చుకోలేక, ఆ బంధకాల నుంచి బయటకు రాలేక కేకలు పెట్టి ఏడ్చారండి మన పితరులు. పాపపు ముద్రలతో బంధించబడిన వారిని విడిపించుటకు యోగ్యులైన వారు ముల్లోకాలలో, అనగా 3 లోకాలలో ఎవ్వరూ లేరు. 3 లోకాలంటే పరలోకం, భూలోకం, పాతాళలోకం. చెప్పండి, ఎన్ని లోకాలమ్మా? 3 లోకాలు. పరలోకం, భూలోకం, పాతాళలోకం. ఈ 3 లోకాలలో మానవ జాతిని కట్టి బంధించి ఉన్న పాపపు ముద్రలను విప్పడానికి యోగ్యుడు ఒక్కడు కూడా లేడు. అందుకని సాక్షాత్తుగా నరులను సృష్టించిన దేవాతి దేవుడే ఆ ముద్రలను విప్పడానికి భూమి మీదకి రావాల్సి వచ్చింది.
మీకు సువార్త అర్థం అవ్వాలా, యేసు క్రీస్తు వారి యొక్క వాల్యూ మీకు అర్థం అవ్వాలి బిడ్డారా. మీకు సువార్త చెబుదామని ఈ వాక్యం రాసుకొని వచ్చాను నేను, లేకపోతే మనకు అవసరం లేదు ఇది. బిడ్డారా, మనుష్యులను సృజించిన సృష్టికర్త, ఈ బంధకాలలో బంధించబడిన వారిని ముద్రలు విప్పి రక్షించే రక్షకుడు ఎవరూ లేకపోగా భూమి మీద ఉన్న నరులు మరియు సృష్టి దుఃఖముతో మూలుగుతున్న గడియల్లో మనుషులను సృష్టించిన సృష్టికర్త. రెడీ తమ్ముడా, రెడీయా? ట్రింటింగ్ సరే, ఏదో ఒక పాట పెట్టి, ఇష్టం వచ్చి పాట పెట్టి. మనుషులను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే వీరి రక్షణ విషయమై, మానవ జాతి రక్షణ విషయమై ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే ఆయనలో నుండి ఒక శబ్దాన్ని బయటికి తీసి, ఆయనలో నుండి బయటకు వచ్చిన కుమారుడిగా బయటకు వచ్చిన యేసయ్యని, యేసు అనే పేరుతో భూమి మీదకి పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చి బిడ్డారా, నిష్కళంకమైన ఆయన రక్తాన్ని ధారపోసి, నిష్కళంకమైన ఆయన రక్తాన్ని ధారపోస్తే ఆ రక్తము ద్వారా పాపపు ముద్రలతో బంధించబడి ఉన్న మానవులకు విడుదల దొరుకుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మానవ జాతి పాపపు ముద్రల్లో నుంచి బయటపడి విముక్తి పొందాలంటే ఏం కావాలి మనకి? ఏం కావాలా? నిష్కళంకమైన రక్తం కావాలి మనకి. పాపం పరిహారం అవ్వాలంటే రక్తం కావాలి. ఎందుకు కావాలో కూడా మీకు నేను బైబిల్ చూపించి ప్రార్థన చేస్తా. ఈ ఒక పాయింటే చాలు ఈరోజు. ఎందుకు కావాలి రక్తం? ఎందుకు కావాలి బిడ్డలారా? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడే తన ప్రజల పాప ముద్రలు విప్పడానికి ఏకైక యోగ్యుడు. ఎందుకంటే ఇంకా ఆయన సృష్టించాడు కాబట్టి. భూలోకంలో ముల్లోకాలు ఎవరు లేరు మన ముద్ర విప్పడానికి. సృష్టించిన సృష్టికర్త యోగ్యుడు చివరికి. అందుకే మనకు యేసునామములోనే రక్షణను ఆయన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన ప్రియకుమారుణ్ణి భూమి మీదకు పంపించడం, 33.5 సంవత్సరాలు ఒక మనిషిగా భూమి మీద ఆయన బతకడం, సేవ చేయటం, అనేక అద్భుతాలు చేయటం, రక్షణ సువార్త ప్రకటించడం, అనేకులు చీకట్లో ఉన్న వరకు వెలుగునివ్వడం. ఏ పని నిమిత్తమై వచ్చాడో, పరలోకం నుండి భూమి మీదకి ఏ కార్యం కొరకు వచ్చాడో వెళ్ళరా. ఒక హైందవ గ్రంథాల్లో ఒక శ్లోకం ఉంది, మనం సువార్తలు చెప్తా ఉంటాం ఎక్కువ. ఏందది? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. వేదాల్లో రాయబడిన మాట ఏంటంటే, మానవుల యొక్క సర్వమానవుల యొక్క పాపం పరిహారం అవ్వాలంటే పరమాత్ముడైన దేవుడే పుణ్యదాన బలియాగమై రక్త ప్రోక్షణం చేయాలి. రక్త ప్రోక్షణ చేస్తేనే మానవుల పాపానికి విరుగుడు అని ఆ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అందుకే రక్తాన్ని ప్రోక్షించాలంటే దేవాది దేవుడే యోగ్యుడు కాబట్టి ఆయనే భూమి మీదకి రావాలి. ఆయనే సృష్టికర్త కాబట్టి ఆయన రక్తాన్ని చిందించాలి. ఆ రక్తాన్ని చిందించే క్రమానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. కాబట్టి బైబిల్ చెప్తుంది మనకు యేసు నామములోనే రక్షణ. ఆమేన్ అనండి గట్టిగా. ఏ నామములో రక్షణ? మనకు యేసు నామములోనే రక్షణ, యేసయ్యలోనే పాప విమోచన, యేసయ్య ద్వారానే పరలోక ప్రాప్తి. అందుకే మనం యేసయ్యను హృదయపూర్వకంగా 24 పెద్దలతోనూ 4 జీవులతో కలిసి ప్రతి ఉదయ సాయంత్రాల్లో ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తాన్ని బట్టి, మొదటి అంశం ఏంది? ముద్రలను విప్పుటకు యోగ్యతను సంపాదించిన మన ప్రభు అయిన యేసయ్యకి, మన పాప ముద్రలు విప్పడానికి యోగ్యత కలిగిన యేసయ్యని మనం స్తుతించాలి, వారితో పాటు కలిసి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:6 ఏముందంటే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని, ఎఫెసీ 1:6 నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది అంటే ఈ భూమి ఆకాశాలు సృష్టించబడక మునిపే ఈ రోజులు వస్తాయని, యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాలని, ఆయన రక్తములో నువ్వు ఏర్పరచబడాలని, క్రీస్తు ద్వారా మనం ఆయనకి సొంతం అవ్వాలని అప్పుడే ఆయన నిర్ణయించాడు. కొత్తగా వచ్చింది కాదు. కొన్ని కోట్ల మిలియన్ సంవత్సరాల క్రితమే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి ఈ లోకంలో ఉన్న మన అందరి పాప ముద్రలు విప్పబడాలంటే, బంధకాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా 2000 సంవత్సరాల క్రితం మన కొరకు యేసయ్య కార్చిన రక్తంలో మునిగి లేవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. డబ్బు కట్టాల్సిన అవసరం లేదు, ఫైన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కొరకు ఆల్రెడీ ప్రభు చిందించి వెల ఇచ్చిన ఆ రక్తంలో కడగబడితే చాలు, యేసు నామాన్ని నమ్మితే చాలు, యేసయ్యని దేవుడిగా అంగీకరిస్తే చాలు. నీవే దేవుడివి, నీవు కూడా ఒక దేవుడు కాదు, నీవే దేవుడివి, నీ రక్తములోనే నా పాపములకు విడుదలని నువ్వు నమ్మితే
ఎవరైతే యేసు ప్రభువని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు రక్షణ పొందుతారని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ కోసం ప్రతి ఉదయాన్నే మనం దేవుణ్ణి స్తుతించుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే ఆయన ప్రతి ఉదయాన్ని ఆరాధించాలి. తండ్రి మీ రక్తం కొరకు. ఇప్పుడు ఆ 29 పెద్దలు ఆరాధించిన క్రమంలో మొదటిదేమో నీవు ముద్దలు ఇప్పుడుకు యోగుడువు, రెండోది నీవు వధించబడిన గొర్రెపిల్లవి. చూసారా, వధించబడిన గొర్రెపిల్ల, మన కొరకు రక్తం కార్చిన గొర్రెపిల్ల, మనందరి దోషములు ఆయన మీద వేసుకున్న గొర్రెపిల్ల. బిడ్డరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6-7 వచనాలు ఏముందంటే చక్కని మాట రాసుకోండి. మాట వధించబడిన గొర్రెపిల్ల. రెండో పాయింట్లో యెషయా గ్రంథం 53:6-7 దాకా 2 వచనాలు. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు. ప్రకాష్ పక్షిరాజు రెక్కలపై పాట పాడున్నాం మనం, పాడలేదా? ఆ పాట చేసిన తీసిపెట్టు, ఆ పాట తీసిపెట్టు. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపే. చూసారా, మనందరి దోషాన్ని, లోకములో పాప ముద్ర చేత బంధించబడిన మానవ జాతి దోషమంతటిని క్రీస్తు మీద దేవుడు మోపాడంట. యేసయ్య దౌర్జన్యం నొందాడు, బాధింపబడ్డాడు, అయినా నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చుకు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరి పాపములను కడగడానికి దేవుడు నోరు తెరవల యేసయ్య. పిలాతు ఏం చెప్తున్నా తెలుసా? అక్క ఆపేస్తానక్క, 2 నిమిషాలు ఆపేస్తా, పాట పాడి 5 నిమిషాలు ఆపేస్తా, అయిపోయింది. అర్థం కాకపోతే నేను చేయలేనక్క. మీకు సువార్త అర్థమవుతుంది. ఇప్పుడు సువార్త ఎందుకు యేసయ్యను మనం ఆరాధించాలి, అసలు ఈరోజు మనం ఎందుకు నీతిమంతులం అయ్యామంటే మన సత్క్రియల మూలంగా, మన నీతిక్రియల మూలంగా కానే కాదు. పరలోకంలో ఉన్న దేవాది దేవుడే మన పాప ముద్రలు విప్పుటకు అసలైన యోగ్యుడు కాబట్టి ఆయనే తన రక్తమును చిందించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే పాపం పోవాలంటే రక్తం చిందించాలని దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమాన్ని మీకు చూపిస్తా. ఇప్పుడు ఆ రక్తాన్ని కార్చడానికే యేసు అనే పేరుతో భూమి మీదకి మన ప్రభు అయిన యేసయ్య వచ్చి మనందరి దోషములు ఆయన మీద మోపుకొని, మనందరి నేరాలు ఆయన భుజాల మీద వేసుకొని, మన పాపాన్ని ఆయన తీసుకొని పరిశుద్ధుడైన యేసయ్య పాపంగా మారిపోయాడు. ఆ శిక్షలో అనేక మంది ఆయన కొట్టారు, గాయపరిచారు, దౌర్జన్యం చేశారు. ఎంత దౌర్జన్యం చేస్తున్నా, ఎంత గాయాలు చేస్తున్నా, కొడుతున్నా నోరు తెరవలేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఏం తెరవలేదు? ఒక్క మాట అంటే ఓచుకో మనం. అసలు ఎట కనపడుతున్నావు నీ కంటికి? ఎంతమంది మాట అంటే ఏంది నువ్వు? ఎవరో తెలుసా? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని అండ. ఏమనుకుంటాను నన్ను? మా వంశం తెలుసా? లారీ దింపతా చర్చికి వచ్చేవాళ్ళు మహానుభావులు ఎట్ట అడిగినంత కాలం గ్రామంలోంచి ఒక్క బిడ్డ కూడా దేవుని మందిరానికి రాడు. ఒక్కరిని కూడా ప్రభు దగ్గర తీసుకురాలేం. దౌర్జన్యము నొందుతున్నప్పటికీ నోరు తెరవకపోతే నీ పక్షాన దేవుడు దిగి వాళ్ళ జుట్టు పట్టుకొని నీకు లోబడి చేయడం కాకుండా నీ ద్వారా వాళ్ళ దేవుని మందిరాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నీ ప్రేమను బట్టి, ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి దేవుడు ఆ కృపను మనకు ప్రసాదించును గాక. మన పాపాలు మోస్తున్న యేసయ్య నోరు తెరవలేదు. బిడ్డలారా, మహాభయంకరమైన కఠిన ఘోరమైన శ్రమ 6 గంటల పాటు సిలువలో ఎండిపోయి తన ప్రాణం పెట్టి చచ్చిపోయాడండి. వదకి తీసుకొచ్చిన గొర్రెపిల్ల, తల నరికి చంపడానికి తీసుకొచ్చిన గొర్రెపిల్ల కత్తిరించు వాని ఎదుట, ఆ వధించేవాని ఎదుట, కసాయివాని ఎదుట గొర్రె ఎంత మౌనంగా ఉంటుందో, బొచ్చు కత్తిరించడానికి గొర్రెని ఒక వ్యక్తి దగ్గర తీసుకొని వస్తే ఎంత మౌనంగా ఉంటుందో. అబ్బాబ్బాబ్బా, నా ప్రభు అయిన యేసయ్య మనందరి పాపాలు కడగడానికి వారు ఎంత హింసిస్తున్నా మౌనంగా ఉండిపోయాడు. అతడు నోరు తెరవలేదు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసయ్య తన తండ్రి మాట నెరవేర్చడానికి మానవునిగా జన్మించి మచ్చలేని వ్యక్తిగా 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి మనందరి కొరకు వధించబడ్డాడు. అదే దేవుని ప్రణాళిక. మనందరి దోషాలు క్షమించబడటానికి మన ప్రభు అయిన యేసయ్య రక్తం కార్చబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. 24 పెద్దలు ప్రభువును ఆరాధిస్తున్న ఆరాధనలో రెండు విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి ఏం చెప్పాను? అయ్యా, నీవు ముద్రలు విప్పుటకు యోగ్యుడివి నీవే. అయ్యా, నువ్వు వధించబడిన గొర్రెపిల్లవి మా కోసం.
ఆ రెండో పాయింట్ మాట్లాడుతున్నాం మనం. మనందరి దోషాలు క్షమించబడటానికి మన ప్రభు అయిన యేసయ్య రక్తం సిలువలో కార్చబడింది. ఆ పరిశుద్ధ రక్తమే ఇక్కడ కూర్చున్న మనలందరినీ పవిత్రులుగా చేసింది. బాప్తిస్మం తీసుకున్న వారి మీదకి ఏ పాపమో ఉండదు. యేసును నమ్మిన వారి మీదకి ఏ పాపం ఉండదు. అందరూ కడగబడ్డారు. కడగబడిన తర్వాత మరలా పాపం చేస్తే అది వేరే శిక్ష, మరలా డబల్ అయిపోద్ది బిడ్డలారా. కానీ మన పాపాలు కడగబడ్డాయి, క్షమించబడ్డాం. ఇక మీద మన మీద ఏ పాప ముద్రలు లేవు. మన ముద్రలు విప్పబడిపోయినవి యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, కరెక్ట్ గంట అయింది. ఎందుకు రక్తం అవసరం, పాపము క్షమించబడాలంటే రక్తం ఎందుకు అవసరం అనే పాయింట్ 2 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తా. పాట పెడతాం, చిన్న పల్లవి పెట్టు. మన లైన్లోకి వస్తారు. ఇప్పుడు మన లైన్లోకి వస్తారు. చప్పలు కొడతాం, అందరు గట్టిగా చప్పలు కొట్టండి. పాపములు పోవడానికి రక్తం ఎందుకు కావాలి? రక్తానికి పాపానికి సంబంధం ఏంటి? దేవుని బిడ్డ 24 పెద్దల ఆరాధనలో కలిసి మనం కూడా ప్రభువును స్తుతించాలా. పక్షిరాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై సంవత్సరమంతా. ఇది కూడా ఆరాధనే, ఈ పాట కూడా ఆరాధనే. అందరూ పాడాలి. తన పిల్లలను మోయునట్లు. వచ్చిన వాళ్ళు గట్టిగా పాడండి. వచ్చిన గట్టిగా పాడండి. ఆరోగ్యకరమైన రెక్కలపై సంవత్సరమంతయు మోసినావు. నా ప్రాణానికే మూలమా పరిశుద్ధాత్ముడా, నా ప్రాణానికే మూలమా పరిశుద్ధాత్ముడా. నా శ్వాసని శ్వాసలలో స్థాపించితివే నీ స్తుతుల సింహాసనం. నా శ్వాసని శ్వాసలలో స్థాపించితివే నీ స్తుతుల సింహాసనం. పక్షిరాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై సంవత్సరమంతై మోసినావు. 24 పెద్దలతో కలిసి ఆరాధించేవాళ్ళు సపోర్ట్లు ఎట్ట కొట్టాలా? ఇట్ట కొట్టాలా, ఇట్ట కొట్టాలి, వేలుతో కొట్టాలా, ఇట్ట కొట్ట గట్టిగా. ఆమె ఛార్జింగ్ అయిపోయిందా? ఛార్జింగ్ పెట్టుకోండి. ఇప్పుడు పాటలో ఛార్జింగ్ పెట్టుకోండి. హల్లెలూయా, గ్లోరీ. నా జీవిత కాలం అంతా నేను యేసయ్యను ఆరాధిస్తూనే ఉంటా, స్తుతిస్తూనే ఉంటా. నాపైనున్న సువార్త కాడి బహుగా భారము కలిగిన వేళ నీ మీద కాడిని తలంచగానే నా మీద కాడి తేలికాయెనో. హల్లెలూయా. నాపైనున్న సువార్త పద్మక్క బయటికి రా. యేసునామములో చాలా టైం ఉంది. పద్మక్క యేసయ్య రాకడ వస్తుంది. పద్మక్క ఆకాశంలో నుంచి రాళ్ళు వచ్చి భూమి మీద పడుతున్నాయంట. తొందరగా సఫలం కొట్టండి, మేలుకోండి. పక్షులకు గూళ్ళు రెక్కలకు బొరియలు ఉన్నవి నీకు స్థలమే లేదు. పక్షులకు గూళ్ళు రెక్కలకు బొరియలు ఉన్నవి నీకు స్థలమే లేదు. శ్రమలలో నడచి సువార్త చేసి ఈ ప్రాణమును అప్పగించితివి. శ్రమలలో నడచి సువార్త చేసి ఈ ప్రాణమును అప్పగించితివి. కూర్చోరా. పక్షిరాజు రెక్కలపై తన పిల్లలను మోయునట్లు నీ ఆరోగ్యకరమైన రెక్కలపై సంవత్సరమంతై మోసినావు. హల్లెలూయా. కనీసం నాలా కూడా చెప్పట్లే మీరు హల్లెలూయా అని. అక్క నీ ఇష్టం. దేవుడు నేర్పిస్తున్నాడు.
స్తుతించి ఆరాధించి మేలులు పొందుకో దేవుడి దగ్గర. ఆయన్ని గణపరిచి ఉబ్బిచ్చి మేలులు పొందుకో దేవుడి దగ్గర. ఇప్పుడు లాస్ట్ ప్రశ్న, పాపములు క్షమించబడాలంటే రక్తం ఎందుకు అవసరం? అసలు పాపానికి రక్తానికి ఏంటి సంబంధం? దేవుడు ఏం చెప్పాడు దాని విషయంలో? ప్రశ్న రాసుకొని కొన్ని వచనాలు చూద్దాం బిడ్డలారా. నంబర్ 1 పాయింట్, మనిషి పాపం క్షమించబడాలంటే రక్తం అవసరం అనే దానికి నంబర్ 1 ఫస్ట్ రెఫరెన్స్ ఏంటంటే లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి, మంచి మాట అది. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తం దేహమునకు ప్రాణం. చిన్నగమ్మ, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై, అది రక్తము దేహానికి ప్రాణం. మీ పాపముల నిమిత్తమై మీకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా బలిపీఠం మీద పోయడానికి నేను మీకు రక్తమును నేనే ఇచ్చి తినే. ఎవరిచ్చారు? దేవుడే మనకు రక్తాన్ని ఇచ్చాడు, మనకు కాదు, మన పితరులు ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు మన పితరులందరూ హిందువులే. ఒకప్పుడు దేవతలకి బలులు చెల్లించేవాళ్ళు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మారక ముందు చేసి ఉండొచ్చు. కోళ్ళు కుక్కలు బలిస్తాం. దేనికి? దేవుడికి బలిస్తాం. ఎందుకు ఇస్తాం? దేవుడికి తెలియదు వీళ్ళకి. అసలు ఎందుకు బలిస్తారంటే రక్తం పాపాన్ని కడగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రక్రియ. ఒక వ్యక్తి యొక్క పాపం ప్రాయశ్చితం అవ్వాలంటే ప్రాణమున్న రక్తం కావాలి. రక్తంలో ఏముంటుందంట? చదువు, నెక్స్ట్ చదువు. మరలా ముందు చదువుమ్మా, ముందు నుంచి చదువు. మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై ఆ రక్తమును మీకు ఇచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి, అది రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తుందంట. అందుకే మన పూర్వీకులని ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో కానీ ఇజ్రాయెల్ దేశంకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎక్కువగా దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ధనవంతులైతే కోడెల్ని, దూడల్ని, ఎద్దుల్ని, పేదవాళ్ళైతే గొర్రెల్ని, ఇంకా పేదవాళ్ళైతే పావురపు జత 2 పావురపు పక్షుల్ని ఇచ్చేవాళ్ళు, బలి ఇచ్చేవాళ్ళు. రక్తాన్ని కింద కార్చే, రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు. ఎవరైనా ఒక పాపం చేస్తే దేవుడి దగ్గరకు వచ్చి, మందిరంలోకి వచ్చి ఒక పావుర పెట్టని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళ మెడ చించి రక్తాన్ని నేల మీద పోస్తారు. ఆ రక్తములో ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణాన్ని పాపానికి పరిహారంగా ఇచ్చి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తాడు దేవుడు. ఇప్పుడు మన పాపాలు కడగాలంటే, మన పాపాలు ప్రాయశ్చిత్తం అవ్వాలంటే రక్తములో ప్రాణం ఉండాలి. ప్రాణమున్న రక్తం మన కోసం కార్చబడాలి బిడ్డలారా. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఏమో తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఏముందంటే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము గనుక, ఆ కింద 7వ 8వ వచనంకి వస్తే, యేసుక్రీస్తు వారు ఒక్కమారే ప్రత్యక్షమై ప్రపంచ మానవాళి పూర్వ ప్రస్తుత భవిష్యత్ పాపాలను కడగడానికి, విమోచించడానికి ఒక్కసారే ఆయన ప్రత్యక్షమై ఆయనే బలి అర్పణగా మారి ఆయనే తన రక్తాన్ని ప్రోక్షించిన కారణం చేత బిడ్డలారా, ప్రపంచంలో ఆదాము దగ్గర నుండి రేపు పుట్టబోయే లాస్ట్ వ్యక్తి వరకు చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, చేస్తూ ఉన్న పాపాలు అన్నీ కడగబట్టడానికి ఒక్కమారే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తం పాపమును తీసివేయలేకపోయింది, కప్పింది కొంతకాలం అంతే. జంతువుల రక్తం మనుషుల పాపాలు కప్పింది కానీ తీసివేయలేకపోయింది పూర్తిగా. అందుకే యేసుక్రీస్తు వారు అనగా మన సృష్టికర్త పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి